guys, good morning. Welcome back to my new vlog. సో ఇగో ఇప్పుడే లేచిన. ఈరోజు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అవుతున్నది, దానికోసం అయితే పోవాలి. ఇగో నీళ్ళు పట్టుకున్నా. ఇక స్నానం చేసి అయితే మీకు మళ్ళీ కలుస్తా. స్నానం చేసి తిన్నాక మీకు మళ్ళీ కలుస్తా. సో 34th వ్లాగ్. సో ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుద్దాం, కాలేజీ వచ్చినాక కలుద్దాం. గైస్ ఇప్పుడే కాలేజ్ నుంచి అయితే వచ్చేసిన. అండ్ అంటే స్నాక్స్గా అట్లా అయిపోయింది, నీళ్ళు తాగిన. అండ్ ఇక మీకు కొద్దిసేపు అయినాక కలుస్తా. ఒకటి అనుకుంటున్నా చెప్దామని, చెప్తా కొద్దిసేపు అయినాక చెప్తా. ఒకటి చెప్తా అన్నా కదా, చెప్పేస్తున్నా. అదేంటంటే చాలా ఇంకా ఈ సోషల్ మీడియా ఇవన్నీ దీని మీద టైం వేస్ట్ చేసింది. ఇప్పటి నుంచైనా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంసెట్లో ర్యాంక్ కొట్టాలి, ఈటీలో మంచి ర్యాంక్ కొట్టాలి. సో ఎంసెట్ బుక్ ఉన్నది, కానీ దీన్ని కొంచెమే చదివినా. ఇక దీన్ని మంచిగా నేర్చుకొని మంచిగా చదువుకొని ఎంసెట్లో అయితే మంచి ర్యాంక్ కొట్టుకోవాలి. జేఈ రాస్తే అంటే లేదు, ఎంసెట్ అయితే పక్కా ర్యాంక్ కొట్టుకోవాలి. అదే నాది ఇప్పుడు గోల్ పెట్టుకొని ఎంసెట్ వరకు అలా మంచిగా చదువుకొని ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. ఇక ఇట్లా డైలీ ఘోరంగా ఇన్స్టా వాడు, రాత్రి లేట్ నైట్ల దాకా లేచుండు, ఈ పని చేయి. సో దిస్ విల్ బి మై లాస్ట్ లేట్ నైట్. ఇదే ఇక 3 దాకా అనుకుంటా ఈరోజే. అంటే నేను 3 దాకా ఎందుకు అనుకుంటా అంటే నాది మా ఇంట్లో వైఫై చాలా ప్రాబ్లమ్స్ ఉండేయని, వైఫై డిష్ అవన్నీ లేవు. సో అందుకనే నేను ఈరోజు వీడియో పెట్టాను అనుకో 100% డేటా అయిపోతుంది. మళ్ళా ఫైల్స్ అన్ని డిలీట్ చేసి, లేదంటే 12 దాకా ఆగి, లేదంటే ఎన్నో అట్లా మా అమ్మ హాట్స్పాట్ ఆన్ చేసుకొని అది చూసి ఇది చూసి, మా అమ్మ అన్లిమిటెడ్ కానీ అన్లిమిటెడ్ రాదు నా లక్కు. సో అట్లా చేసి ఇట్లా చేసి ఫైనల్గా వీడియో ఎట్లనే చేసి అప్లోడ్ చేస్తా. మీకు తెలియదు, మీకు బోరింగ్ అనిపించవచ్చు, కానీ దాని వెనకాల చాలా కష్టమవుతుంది. వస్తుంది, ఏదో రోజు వస్తుంది, నాకు కూడా వస్తుంది, మంచిగా తీస్తా. ఇప్పుడు మీకు క్వాలిటీ లేకపోవచ్చు, ఇప్పుడు మీకు కొంచెం బోరింగ్గా కూడా అనిపించచ్చు. ఎ సర్టెన్ డే దట్ విల్ బి కవర్డ్. మీకు అనుకున్న కాంటెంట్ అయితే పక్కా తేనికి నా 1000% ఎఫర్ట్ అయితే నేను పెడతా. సో ఈ 1000% ఎఫర్ట్ పెట్టే కన్నా ముందు నేను స్టడీస్ మీద అటెన్షన్ పెట్టాలి. సో చాలా చాలా అయింది, మస్తు కథలు అయినాయి, మస్తు అయినాయి. ఇక ఫ్రమ్ నౌ ఐల్ బి స్టడీయింగ్. దిస్ ఈస్ ద లాస్ట్ డే. నేను వ్లాగ్లోనే చెప్తున్నా, నేను ఉట్టి కూడా చెప్తలేను. నేను 100 days 100 vlogs ఛాలెంజ్ వ్లాగ్లో చెప్తున్నా, అర్థం చేసుకోరి. సో 12 లోపల వండుకోవాలి, ఎట్లనే చేసి 12 లోపల వండుకోవాలి ఎట్టి పరిస్థితులల్లో. దట్ విల్ బి మై ఫస్ట్ గోల్. అండ్ సెకండ్ గోల్ విల్ బి మార్నింగ్ జల్దీ లేచి కొంచెం సేపు చదువుకోవాలి. ఈ 2 అయితే పెట్టుకొని పాటిద్దాం. ఇగో మొన్న చెగుంట పోయినా కదా, సామాన్లు ఇప్పుడు ఇప్పుకున్నా అంటే అర్థం చేసుకోరి హౌ లేజీ ఐయామ్. సో ఇక డే బై డే లేజినెస్ పోతుంది, వర్కహాలిక్ అవుతా అలవాటు పడుతుంది, డైలీ వ్లాగింగ్ కూడా అలవాటు పడ్డది. సో 34 days, ఎస్ ఐ థింక్ సో 34 days చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఏం రిగ్రెట్స్ లేవు. ఐ లవ్ ద వే దట్ యూ గైస్ సపోర్టెడ్ మీ. నాకు మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా వీడియోలు తీస్తున్నా. సో ఇలాగే సపోర్ట్ చెయ్యండి, ఎప్పుడు చేస్తారని నేను అనుకుంటున్నా. అండ్ ఈరోజు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండే, నిన్ననే నేను రికార్డ్ సబ్మిట్ చేసి ఇక చదువుకున్నా. నిన్న మాకు ప్యాసేజెస్ ఇచ్చి ఈ ప్యాసేజెస్ చదువుకోర్రి, ఈ ప్యాసేజెస్లలోనే ఏదో ఒక ప్యాసేజ్ మీకు వస్తుందని చెప్పారు. ఇక చదువుకొని నేనైతే ఇక ఎగ్జామ్ మంచిగానే రాసిన, అన్ని కరెక్టే. ఎందుకంటే వాళ్ళే చదువుతారు, మనం ఆన్సర్ ఇచ్చుడే.
10th కన్నా తక్కువ 10th వాళ్ళు 9th వాళ్ళు కాలేజ్ లేని వాళ్ళు అంటే స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళు చూస్తుంటే మీకు కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటారా, వాళ్ళు ఏం లేదు. ఇంగ్లీష్ అయితే మెయిన్గా ఇంగ్లీష్ది వాళ్ళు ఏం లేదు. సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇంగ్లీష్ ప్రాక్టికల్ చాలా ఈజీ ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ మీకు ఇప్పుడు డిన్నర్ తర్వాతనైతే మీకు మళ్ళీ కలుస్తా గాయస్. డిన్నర్ అయిపోయింది. అండ్ చెప్పినా కదా, జల్దీ వండుకోవాలి. ఎడిటింగ్ అయితే చేయనీకి మనల్ని చాలా రోజులు అయింది. మనల్ని చాలు చేయక వీడు మనకి ట్రబుల్ ఇవ్వచ్చు. సో ఇప్పుడైతే చాలు చేయనీకి పోదాం. చాలా రోజులు అవుతుంది కదా సిస్టమ్ని చాలు చేయక. మానిటరు ఎందుకు వస్తలేదంటే నేను చెప్తా. ఈ ఎక్స్టెన్షన్ బాక్స్కి ఇచ్చి ఈరోజు నేను మ్యాచ్ చూసిన, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20. మనోళ్ళు 48 రన్లతో గెలిచిర్రు. టైము 11 అవుతున్నది. 11 కాదు 10:35. సారీ, టైం 10:35 అవుతున్నది. సో 10:35. ఇంతకుముందుకే క్రిక్స్లో నాకు మెసేజ్ వచ్చింది, ఇండియా 1/48 రన్స్ అని. ఇక ఎట్లాగో మనోళ్ళు గెలిచారు కదా, గెలిచారు. వీడియో ఎడిట్ చేద్దామని కూర్చున్నా. నేను ఓన్లీ బ్యాటింగే చూసిన. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మకి ఇంజురీ ఉంది. అందుకనే ఇషాన్ కిషన్ని తీసుకున్నారు. ఇషాన్ కిషన్ మంచిగానే ఆడిండు. ఫస్ట్ బాల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 24, 25, 2 సంవత్సరాలు అవుతుంది ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడక. కానీ ఫస్ట్ బాల్ రాగానే చక్కగా 4 కొట్టిండు. నాకైతే అది బాగా అనిపించింది. సంజు శాంసన్ బాగానే స్టార్ట్ ఇచ్చిండు, కానీ ఒక షాట్ ఇట్లా లాఫ్ట్ సైడ్ పోయింది, అతను అవుట్ అయ్యిండు. అభిషేక్ శర్మ దాబ్సరిట్ మాన్స్టర్, ఆడు ఏకదమ్ ఆడిండు ఈరోజు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్లో లేకుండే, ఆయన మంచిగానే రన్స్ చేసిండు. రింకు సింగ్ కూడా 44 దాకా వేయిండు. హార్దిక్ పాండ్యా కూడా మంచిగానే ఆడిండు. సో ఓవరాల్ టీమ్ ఎఫర్ట్ అయితే బాగుంది మన ఇండియాది. అండ్ చదువుకోవాలి. మనోడు ఆన్ అయ్యిండు. ఇక పని చేసుకొని ఇక ఎడిటింగ్ ఫినిష్ అయినాకనైతే మీకు మళ్ళీ కలుస్తా. సో ఎడిటింగ్ అయినాకనైతే కలుద్దాం గాయస్. మీరు టైం అయితే చూసుకోవచ్చు, 11:48 అవుతుంది. నెట్ అయిపోయింది, నెట్ అయిపోయింది. 11:48 అవుతుంది. 12 అవుతుంది బ్రో. ఇగో నేను చూపిస్తా. ఫోటోషాప్ ప్రీమియర్ ప్రో వాడతా నేను. ప్రీమియర్ ప్రో ఇందులో పెట్టలే, ప్రీమియర్ ప్రో పెట్టిన, ఎందుకంటే అది నేను సపరేట్గా డౌన్లోడ్ చేసుకున్నా. ఇది నా మీ ఫోకస్ అవుతలేవు. క్రోము ఇందులోకనే నేను వీడియో అప్లోడ్ చేయాలి. నెట్ అయిపోయింది, అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసిన. ఇక ఇదేనాది, ఇలా యూట్యూబ్ అప్లోడ్ కొట్టేసేయాలి. సో అండ్ ఫైల్స్ ఇలా సేవ్ అయింది. నేను మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ వాడతా. ఇంకా VDSC ఎడిటర్ అని ఉంటుంది, చూపిస్తా. VDSC ఎడిటర్ ఉంటుంది గైస్. ఇప్పుడు వస్తలేదు ఎందుకో. VDSC ఎడిటర్ అని ఉంటుంది, అది ఇట్లా వాడతా. ఫోటోషాప్ వాడతా, ఇంకా ప్రీమియర్ ప్రో వాడతా. ఫోటోషాప్ ఏదైతే ఉందో అది థంబ్నెయిల్స్ కోసం వాడతా. అండ్ క్యాన్వా ఫోటోషాప్ రెండింటిని నేను థంబ్నెయిల్స్ కోసం వాడతా. MSI యాప్ ప్లేయర్ ఎందుకున్నది నా దాంట్లో అనుకోవచ్చు, PC వాళ్ళు రిలేట్ చేయొచ్చు దీంతోనే. MSI యాప్ ప్లేయర్ ఎందుకున్నదంటే, నేను ఒకప్పుడు ఆడుతుండే ఫ్రీ ఫైర్ గేమ్ అయితే ఆడుతుండే, ఇప్పుడైతే మానేసిన. అప్పుడులో MSI యాప్ ప్లేయర్ ఉంటేనే మనకు ఫ్రీ ఫైర్ ఆడొస్తుంది, ఎందుకంటే అది ఆండ్రాయిడ్ ఫోన్ గేము, ఇది PC ఎమ్యులేటర్లో పెట్టుకొని ఆడుతుండే. ఇక అట్లనే ఎందుకు డిలీట్ చేసుడు, ఏదైనా ఫోన్ యాప్స్ ఉన్నా ఎక్కించుకోవచ్చు కదా అని ఇక అది ఉంచిన. అండ్ నేను ఆడాసిటీ కూడా వాడతా, చూడొచ్చు. ఆడాసిటీ అని ఉన్నది కదా, ఆడాసిటీ కూడా వాడతా. ఆడాసిటీ ఎందుకు అంటే, ఆడాసిటీతోని మనము ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నా,
మైక్ది ఫస్ట్ క్వాలిటీ ఖరాబ్ వచ్చింది. ఖరాబ్ వచ్చిన తర్వాత దీన్ని ఆడాసిటీలోకి పోయి దాన్ని ఈ మైక్ దీంతోనే మైక్ వ్లాగ్ అయితే ఉంటుందో దాన్ని అలా ఇంపోర్ట్ చేస్తే అంటే దాని MP3 అంటే ఇది టెక్నికల్ వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. అంటే దాని MP3 ఫైల్ ఏదైతే ఉంటుందో అంటే ఆడియో ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆడాసిటీలో ఇంపోర్ట్ చేసి దానిలో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. వెనకాల నుంచి బేస్ కొంచెం తక్కువ చేయడము, మన కొంచెం అన్నిట్లలో కొంచెం కొంచెం తక్కువ చేసుకొని అది కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. మీకు ఒకరోజు చూపెడతా నేను ఎట్లా ఎడిటింగ్ చేస్తా అని కూడా. ఎడిటింగ్ని మొత్తం టైము ఎట్లా ఎడిట్ చేస్తా అని ఒక వీడియో అయితే పెడతా. ఎట్లా ఎడిట్ చేస్తా, ఎట్లా థంబ్నెయిల్ చేస్తా, ఎట్లా ఆడాసిటీని ఎట్లా వాడతా, క్రోమ్ని ఎట్లా వాడతా, నా యూట్యూబ్ ఛానల్ను ఎట్లా వ్యూస్ తెచ్చుకున్నా, ఏమేం పెట్టి అప్లోడ్ చేస్తా నేను, అవన్నీ మీకు ఒక వీడియోలోనైతే చెప్తా. సో వెయిట్ చేయండి ఆ వీడియో కోసం. అండ్ ఫుడ్ ఛాలెంజ్ వీడియో ఏదైతే ఉందో దానికి మనకి ఇప్పుడు టైం దొరకది. ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ సమ్మర్లో చేస్తా. ఒక 3-4 పక్కా చెప్తున్నా, 3-4 ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ అయితే సమ్మర్లో చేస్తా. సో ఈ వీడియోకి ఇంతే. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.